ఫ్లాష్ బ్యాక్. దీంతో పడలేకపోతున్నా. ఐఫోన్ కొనుక్కుందామంటే వద్దంటది, బండి మారుస్తానంటే వద్దంటది, ఏది అడిగినా వద్దంటది. నా స్వాతంత్రం కోల్పోతున్నాను. ఈ రోజు నుంచి నా స్వాతంత్రం కోసం పోరాడతాను, ఒక గాంధీజీ లాగా, ఒక సుభాష్ చంద్రబోస్ లాగా. ఉమా, ఈ రోజు నుంచి మన ఇంట్లో నో లాస్, నో రూల్స్. నువ్వు నేను చెప్పినట్టుగా వినక్కర్లేదు. ఎందుకో? ఎందుకంటే ఈ రోజు నుంచి నేను కూడా నీ మాట విన్నా కాబట్టి. అలాంటివి ఏం కుదరవు. మీరు నా మాట వినాల్సిందే. మీకు ఫ్రీడమ్ ఇస్తే అంతా పెంట చేసి పడేస్తారు. కుదరవు కదా? సరే, నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఏంటి మమ్మీ, ఎవడీడు? మీకు పుట్టిల్లు లేదు కదండి. నాకు అమ్మా నాన్న లేరనే కదా నీకు లోకు అయిపోయాను. నాకు అమ్మా నాన్న లేకపోయినా ప్రపంచం అంతా ఉంది. నా అన్వేషణ లాగా, ఉమా ట్రావెలర్స్ లాగా ప్రపంచం అంతా తిరుగుతాను. కొత్త చూపించావేంట్రా? తిరిగితే తిరగండి కానీ ఇంట్లోంచి ఒక్క రూపాయి కూడా తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఒక్క రూపాయి కూడా తీసుకెళ్ళను. ఇచ్చాక నేను చేస్తాను. ఏంటి బాబన్న? లిఫ్ట్ అడుక్కుని వెళ్తాను. వరల్డ్ ట్రావెల్ చేసే కన్నా వైఫ్తో ట్రావెల్ చేయడమే బెటర్. నా వల్ల కాదు. ఏమనుకుంటాం అనుకుంది. ఇంటికి వెళ్ళిపోదాం. ఇతను వెనక్కి తిరిగి వచ్చేస్తున్నారు. బాగా తిరిగినట్టుంది కానీ చెప్తాను ఇతను పని. ఏంటో అందరూ వరల్డ్ ట్రావెలింగ్ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేసుకొస్తే మా ఆయన 10 నిమిషాల్లో చేసుకొచ్చారు. చాలా గ్రేట్ మా ఆయన. ఆయన వరల్డ్ ట్రావెలింగ్ లిఫ్ట్లో అడుక్కుని చేయకూడదమ్మా. అవి షిప్పుల్లోనే, విమానాల్లోనే చెయ్యాలి. అయినా ఈ వరల్డ్ ట్రావెలింగ్ చేసే కన్నా కష్టమో నష్టమో మీతో ట్రావెల్ చేయడమే బెటరు. బాగా అర్థమైనట్టుంది. ఇప్పటికైనా నా మాట వినండి, బాగుపడతారు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. తమ్ముళ్ళు, మీరు కూడా మీ భార్యల మాటలు వినండి. సొంత నిర్ణయాలు తీసుకున్నారనుకో సంకనాకి పోతారు.